హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియోలో L1 చైన్ గురించి అంటే మన ఇంటర్లింక్ చైన్ గురించి ఒక అప్డేట్ అనేది చెప్తాను. అంటే మనకి ఇంటర్లింక్ చైన్ అనేది ఎప్పుడు రావచ్చు అనేది క్లియర్ గా అయితే చెప్తాను. నెక్స్ట్ మనం ఖచ్చితంగా స్టేకింగ్ లో పెట్టుకోవాల్సిందేనా లేదా వెంటనే తీసుకోవచ్చా అనేది ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చింది. దాని గురించి క్లియర్ గా అయితే చెప్తాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన టాపిక్ లో వచ్చినట్లయితే ఫస్ట్ మనకి L1 మనకి ఇంటర్లింక్ చైన్ గురించి అయితే టాపిక్ తెలుసుకుందాం. సో మనకైతే ఒక పోస్ట్ అయితే వచ్చింది, నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి మన ఇంటర్లింక్ ఏదైతే L1 చైన్ ఉంటుందో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ చైన్ L1 అనేది టెస్ట్ నెట్ కి ఇప్పుడు పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేషన్ ఫేజ్ లోకి అయితే ఎంటర్ అయింది అని అయితే చెప్తున్నారు. అంటే తెలుసు కదా, ఏదన్నా మనకి లాంచ్ చేసే ముందు మనకి టెస్టింగ్ పర్పస్ అనేది చేస్తుంటారు. సో ఆ టెస్టింగ్ పర్పస్ లోకి ఎంటర్ అయింది అనమాట. సో ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లో ఏంటంటే ఏమేమి చెక్ చేస్తారో చూసుకుంటే మేజర్ గా చెప్పుకుంటే 3 పాయింట్స్ కి సంబంధించి బాగా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే TPS ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ అనేది ఇక్కడ క్లియర్ గా అయితే చెక్ చేస్తారు. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా క్లియర్ గా అయితే ఉండాలి కాబట్టి. నెక్స్ట్ మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ కి ఎంత టైం అనేది తీసుకుంటుందని చెప్పేసి ఆ పర్పస్ కి సంబంధించి కూడా వీళ్ళు టెస్ట్ చేస్తారు. మెయిన్ గా వచ్చేసి ఈ రెండు విషయాల గురించి అయితే బాగా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్ గా వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ స్టాండర్డ్స్, మనం ఇక్కడ మన డేటా అనేది ఎంత సెక్యూర్ గా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించి కూడా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి వెరిఫైడ్ ITLGకి ముందు జరిగేటటువంటి ప్రాసెస్ అనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మనకి వెరిఫై అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనకి ఏం చెప్తున్నారంటే త్వరలోనే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి మనకి ఒక అప్డేట్ లో తెలుస్తుంది. ఇది ఇంటర్లింక్ ప్రాజెక్ట్ కి ఒక పెద్ద మైల్ స్టోన్ అనేది చెప్పుకోవాలి. సో మనం ఓవరాల్ గా చూసుకుంటే ఈ పోస్ట్ లో ఏంటంటే మనకి చైన్ L1 గురించి టెస్ట్ నెట్ లో ఉందని చెప్పేసి చెప్పారు. త్వరలోనే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు మనం L1 చైన్ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు, దీని వల్ల యూజ్ ఏంటి అనేది క్లియర్ గా అయితే తెలుసుకుందాం. సో ఇంటర్లింక్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇతర సిస్టమ్స్ లో పోటీ అనేది పట్టడం అయితే కాదు, విడిపోయిన సిస్టమ్స్ ని దగ్గరికి తీసుకురావడమే, కలపడమే వీళ్ళ యొక్క టార్గెట్ అని అయితే చెప్తున్నారు. అంటే ఏంటనేది ఇప్పుడు క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ప్రెసెంట్ ఏంటంటే ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట. అదేంటంటే ట్రాన్సాక్షన్ కి సంబంధించి కావచ్చు, యాప్ యూజెస్ కి సంబంధించి కావచ్చు, చాలా ఫైనాన్షియల్ సిస్టమ్స్ అన్ని కూడా సెపరేట్ గా అయితే ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ గా మన ఎగ్జాంపుల్ లో చూసుకుంటే ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే ఒక యాప్ లో ఆ ఫ్యూచర్ ఉండకుండా వేరేది ఉంటుంది. సో మనం వేరే అప్లికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఏదన్నా సరే, మనం పేమెంట్స్ చేయాలన్నా సరే. సో ఇక్కడ మనకి చిన్న యాక్టివిటీ చేయడానికి కూడా మనం డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే డిఫరెంట్ యాప్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం చాలా టైంని వేస్ట్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మన అమౌంట్ కూడా వృధాగా పోయే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఏంటంటే యాప్కి పెద్ద వాల్యూ అనేది అయితే ఉండదండి. సో అలా అవ్వకుండా మన ఇంటర్లింక్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది క్లియర్ గా అయితే చూద్దాం. ఇక్కడ మనకి L1 నెట్వర్క్ ఏదైతే ఉందో చైన్, ఇంటర్లింక్ చైన్, ఇది రావడం వల్ల పెద్ద స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇస్తుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ నియర్ టు 0 ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతాయి అనేది చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్ అండ్ ఫాస్ట్గా అవుతున్నాయి, అంటే ఎవరికైనా నచ్చుతుంది కదండి. సో దీనికి సంబంధించి ఏంటంటే యూజర్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మనలాంటి యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఇంటర్లింక్ ద్వారా కలిసే 3 లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ లెవెల్ వచ్చేసి, ఇంకా అందుకోకుండా మనకి ఆర్గనైజేషన్ లెవెల్ కావచ్చు, ఇంకా ఫైనల్గా వచ్చేసి యూజర్ లెవెల్. సో ఈ 3 రకాలు కూడా ఇంటర్లింక్ లో కలుస్తాయని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంటర్లింక్ L1 రావడం వల్ల మనకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మనం ఏ ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా ఒక్కొక్క టూల్లో, అంటే ఒక్కొక్క యాప్ లో ఒక్కొక్క వర్క్ కాకుండా అన్ని కూడా ఒకే యాప్ లో జరిగేటటువంటి అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా యూజర్స్ ఎవరైతే ఉంటారో ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి చాలా సింపుల్ గా అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. అంటే మిగతా ఏవైతే యాప్స్ ఉంటాయో వేరే ప్రీవియస్ యాప్స్, ఆ యాప్స్ తో పోలిస్తే ఇక్కడ మనకి చాలా వరకు కూడా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏవైతే మనకి కొన్ని ఉంటాయి కదా, సో డిఫికల్టీస్ అనేవి మాక్సిమం లేకపోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఓవరాల్ ఏంటంటే మనకి L1
చైన్ అనేది రావడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వర్షన్ 5.0లో మనకి ఏం జరుగుతుంది ఏంటనేది క్లియర్గా అయితే చెప్తాను. ఇది ఒక పోస్ట్ అయితే వచ్చింది. ఈ పోస్ట్లో మనకి ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ న్యూ అనౌన్స్మెంట్ అనేది క్లియర్గా అయితే చెప్తున్నారు. అదేంటంటే వర్షన్ ఇక్కడ మనకి 5.0 అనేది విడుదల తర్వాత అంటే రిలీజ్ అయిన తర్వాత మనకి ఏం జరగవచ్చు, ఏం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. అంటే వీళ్ళు స్టేకింగ్ గురించి ఒక హింట్ అయితే ఇచ్చారనమాట ఈ పోస్ట్ లో. సో ఆ పోస్ట్ గురించి మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను. ఇక్కడ వెరిఫైడ్ అయినటువంటి ఐటీఎల్జీని మీ ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్ కి అయితే డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో మనకి వెరిఫై అవుతాయి కదా, వెరిఫై ఏమవుతాయండి, మనం ఏదైతే రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటున్నామో ఐటీఎల్జీ, చాలా మందికి ఈ డిఫరెన్స్ తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మనం రెగ్యులర్గా మైనింగ్ చేసుకునే ఏవైతే ఉంటాయో వాటిని మనం టోకెన్స్ అంటామండి. సో వాటిని ఐటీఎల్జీ టోకెన్స్ అంటాము. అంతేకాకుండా మనం ఏవైతే స్టేకింగ్ లో పెట్టిన తర్వాత మనకి రిలీజ్ అవుతాయో అవి ఐటీఎల్ కాయిన్ అంటారు. దాన్ని కాయిన్ మనకి లిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు కాయిన్ కి టోకెన్ కి డిఫరెన్స్ తెలిసిందని అనుకుంటున్నానండి. ఇప్పుడు మనకైతే వీళ్ళు ఒక 2 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. అదేంటనేది ఏ ప్రాసెస్ తర్వాత చూసుకుంటే, ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ఐటీఎల్జీ అంటే మీ హోమ్ స్క్రీన్ లో ఏవైతే కనిపిస్తున్నాయో అవి కాయిన్స్ అనుకుంటున్నారు కదా, వాటిని టోకెన్స్ అంటారు. వాటిని ఐటీఎల్జీ అంటారండి. వాటిని అయితే వెరిఫై చేస్తారనమాట. అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అంటున్నారు కదా, వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఐటీఎల్జీ అనేది వెరిఫై చేయబడుతుంది. వెరిఫై చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. అదేంటనేది చూసుకుంటే, ఒకటి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు, లేదా మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లో స్టేక్ చేసుకొని ఐటీఎల్ ని తీసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మీ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఏవైతే ఆ 12 వర్డ్ సీక్రెట్ ఫేజ్ ఉంటుందో వాటిని మీరు జాగ్రత్తగా తప్పకుండా సేవ్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ స్టేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టేకింగ్ చేసుకోండి లేదా స్వాప్ చేయండి అని అయితే చెప్తున్నారు. ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్ లో స్టేక్ గురించి అయితే క్లియర్ గా చెప్తా. మనకి స్టేకింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ఏదైతే మనకి రేషియో ఉందో 20:1 రేషియో అనేది, ఆ రేషియోకి తగ్గట్టుగా మనకైతే రావాలంటే మనం స్టేకింగ్ లో అయితే కొన్ని రోజులు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ రేషియో ఏదైతే ఉంటుందో మనం ఎన్ని రోజులు, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం అనుకున్నటువంటి రేషియోకి మనకి ఐటీఎల్ అనేది రిలీజ్ అవ్వాలంటే మాత్రం కొన్ని ఎక్కువ టైమే మనకి పడుతుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 180 మంత్స్ అంటున్నారు కదా, ఖచ్చితంగా 180 మంత్స్ పెట్టుకుంటేనే మనకి అమౌంట్ అనేది వస్తుందా అని చెప్పి. అక్కడ 180 మంత్స్ అని ఎందుకు చెప్తున్నారంటే 180 మంత్స్ వరకు కూడా మీరు స్టేక్ చేసుకోవచ్చు, లేదా ఈ లోపల కూడా తీసుకోవచ్చు అనేది చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా అన్ని మంత్స్ అయితే స్టేకింగ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే రూల్ అనేది పెట్టలేదు. ఇక్కడ స్టేకింగ్ చేసుకోవడం మాత్రం ఏంటంటే మనం ఒక రోజు స్టేక్ చేసుకోవాలా, 1 వీక్ చేసుకోవాలా, 1 మంత్ చేసుకోవాలా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు త్వరగా కావాలి అమౌంట్ అని అనుకుంటే మీరు త్వరగానే స్టేకింగ్ లోంచి తీసేసుకొని అమౌంట్ అనేది తీసుకోవచ్చు. చాలా మంది కామెంట్స్ లో అడిగారు కాబట్టి ఈ 180 మంత్స్ గురించి అయితే చెప్తున్నానండి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టేకింగ్ అనేది మాక్సిమం పెట్టాల్సిందే అన్నట్టుగానే ఉందన్నమాట. ఫ్యూచర్ లో కూడా చూసుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు అమౌంట్ త్వరగా కావాలనుకోండి 1 డేలోనే మీరు స్టేకింగ్ పెట్టుకొని తీసుకోవచ్చు, లేదా 1 మంత్ 1 వీక్ అట్లా అయినా సరే మీకు టైం అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. స్టేకింగ్ అనేది ఇంత మాత్రమే పెట్టాలని చెప్పేసి రూల్ అయితే లేదు. ఈ విషయం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అవ్వలేదు, L1 చైన్ కూడా రిలీజ్ అవ్వలేదు, ఓటీసీ కూడా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే చాలా మంది అయితే కంగారు పడుతున్నారండి. మనకి అఫీషియల్ గానే అన్ని అనౌన్స్మెంట్స్ కూడా వస్తాయి, ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా అయితే చెప్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ ప్రెసెంట్ ఏవైతే అప్డేట్స్ వచ్చాయో వాటి గురించి అయితే తెలుసుకుందాం. సో మనకి ఓవరాల్ గా చూసుకుంటే L1 చైన్ అనేది త్వరలోనే రాబోతుందండి. మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే వస్తుంది. త్వరలోనే అంటే కొన్ని మంత్స్ కాదు, కొన్ని డేస్ లోనే రాబోతుంది. ఈ స్టేకింగ్ ప్రాసెస్ గురించి మీకు ఎలా స్టేక్ చేస్తే మీకు బెనిఫిట్స్ వస్తాయి అనేది మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడని వాళ్ళు పైన కార్డ్స్ లో ఇస్తాను, అంతేకాకుండా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కొన్ని మెయిన్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.